హరే కృష్ణ. ఒకరోజు మా గురువుగారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, ఏమంటే నేను పెద్ద పెద్ద సాధనలు చేశానండి, నేను అది చేశానండి, ఇది చేశానండి అన్నాడు. సరే, ఏం సాధన చేశామని అడిగారు. నేను నారాయణ మంత్రం ఒక 10 సంవత్సరాల నుంచి నారాయణ మంత్రం చేస్తున్నానండి, నాకు అలా చేసిందండి, ఇలా జరిగిందండి నా అనుభవాలని చెప్పాడు. తర్వాత ఆయన 10 సంవత్సరాల క్రితం మానసిక స్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే మానసిక స్థితిలో ఉన్నాడు. మనసు ఎటువంటి మార్పు రాలేదు, ఎటువంటి ఆధ్యాత్మిక పురోగతి కూడా రాలేదు. సరే అని చెప్పి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మా గురువు గారి దగ్గర ఇంకొక అతను వచ్చాడు. ఇంకొక అతను వచ్చి, ఏమంటే నేను చాలా పెద్ద సాధన చేశానండి, అదండి ఇదండి అని చెప్పాడు. ఏం చేశామంటే, నేను రామనామం 1,000,000 సార్లు రాశానండి అన్నాడు. ఇతన్ని 10 సంవత్సరాల క్రితం మా గురువు గారు చూసినప్పుడు అతని మానసిక స్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే రూపంలో అతని మనసు ఉంది. మనసు ఏమాత్రం ఎదగలేదు. సాధన రూపంలో ఆధ్యాత్మిక విధంగా ఎటువంటి పురోగతి లేదు. మనం ఆధ్యాత్మికత చేస్తున్నామంటే, మనకు 10th క్లాస్కి వెళ్ళి చదువుకోగానే 10th క్లాస్ సర్టిఫికేట్ ఎలా వచ్చిందో, ఇంటర్మీడియట్ అలా హైయర్ ఎడ్యుకేషన్ చదువుతున్నప్పుడు ఎడ్యుకేషన్ ఎలా పెరుగుతూ ఉంటుందో, అలా ఆధ్యాత్మికంలో కూడా పెరుగుదల అనేది ఉండాలి, మార్పు అనేది ఉండాలి, అభివృద్ధి ప్రదంలో ముందుకు వెళ్తున్నట్టు కనపడాలి. నువ్వు 10 సంవత్సరాలు అయినా 20 సంవత్సరాలు అయినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు నువ్వు ఉంటే నువ్వు ఆధ్యాత్మిక పురోగతి చెందట్లేదని అర్థం. హరే కృష్ణ.